నమస్తే, అన్యోసేయో. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదులే అనే మాటని సినిమా ఇండస్ట్రీలో ప్రమోషనల్ డిపార్ట్మెంట్లో రిపీటెడ్గా వినొచ్చు. నిన్నటిదాకా ఎవరెవరు ఏం చేశారో తెలుసుకొని అవి తప్ప మిగిలినవి ప్లాన్ చేయడంలోనే ఉంటుంది మజా అని అంటుంటారు అక్కడ వారు. అంత ప్లానింగ్ చేసే వాళ్ళు పుష్ప సీక్వెల్ అండ్ గేమ్ చేంజర్ కోసం స్పెషల్గా ఏం చేస్తున్నట్లు? పుష్ప సీక్వెల్ ప్రమోషన్ల కోసం ఎక్కడికో వెళ్ళింది. ఏదో విషయాన్ని వెతుక్కోవాల్సిన అవసరం లేదు యూనిట్. ఫస్ట్ పార్టే బోలెడంత కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయగలదు. ఈ పల్స్ ఆల్రెడీ పట్టుకున్నారు మేకర్స్. అందుకే పుష్ప 2 సినిమాను రిలీజ్ చేయడానికి ముందు ఆ వైబ్స్ క్రియేట్ చేయడం కోసం పుష్పను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. తగ్గేదేలే అంటూ బన్నీ మేనరిజమ్స్ చూసిన వారు అసలు తగ్గేదేలే అనే జోష్ చూడ్డానికి మరింత ఈగర్ గా వెయిట్ చేస్తారన్నది మేకర్స్ మాట. అందులోనూ ఓవర్సీస్ ఓపెనింగ్స్ కి ది బెస్ట్ కలెక్షన్స్ కు ఈ ట్రిక్ భలే ఉపయోగపడుతుందంటున్నారు క్రిటిక్స్. ఇటు రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ కి ముందు మగధీర రీ-రిలీజ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మగధీర మరీ ఓల్డ్ ప్రాజెక్ట్ అవుతుందనిపిస్తే మాస్ వైబ్స్ కోసం రంగస్థలం విడుదల చేస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచనలు కూడా ఉన్నాయట మెగా కాంపౌండ్ లో. సో ఈ ఏడాది అయితే మగధీర లేకపోతే రంగస్థలం సినిమాల్లో ఏదో ఒక దాన్ని రిలీజ్ చేయడానికి మెగా పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్నది న్యూస్. మన దగ్గర ఎలాగూ పాన్ ఇండియా ప్రమోషన్లు షురూ అయ్యాయి. ఓవర్సీస్ ఆడియన్స్ లో ఊపు తీసుకురావడానికి వాళ్లకు బాగా నచ్చిన సినిమాలను రీ-రిలీజ్ చేస్తే యూజ్ ఉంటుందన్నది పబ్లిసిటీ స్ట్రాటజిస్టులు ఇస్తోన్న సలహా. సో బిఫోర్ న్యూ మూవీస్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న బ్లాక్ బస్టర్స్ ను మరోసారి థియేటర్లో చూసుకోవడానికి ఫ్యాన్స్ సిద్ధంగా ఉండొచ్చన్నమాట. సినిమా ఇండస్ట్రీలో లాస్ట్ మినిట్ చేంజెస్ లేకపోతేనే ఆశ్చర్యపోవాలి. అంతా అనుకున్న ప్రకారం 1-2 సార్లు జరిగితే జరుగుతుందేమో గానీ మార్పు మాత్రం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. రష్మికాంత్ శ్రీలను చూసిన ఎవరికైనా ఇప్పుడు ఈ టాపిక్ని అప్లై చేసి చూడాలనిపిస్తుంది. మనం మాట్లాడుకోబోతున్న విషయం గురించి మీకు హింట్ అందినట్టేగా. ఇంకెందుకు ఆలస్యం, చూద్దాం పదండి. సౌత్ ఇండస్ట్రీ నుంచి నార్త్ కు వెళ్లి ది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనిపించుకున్న నాయిక రష్మిక. నేషనల్ క్రష్ గా క్రేజ్ కొల్లగొట్టిన ఈ బ్యూటీ ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో 1-2 సినిమాలతో జనాలను పలకరిస్తారని అందరూ అనుకున్నారు. అయితే అనుకున్నదొకటి, అయ్యింది మరొకటి. రష్మిక నటిస్తున్న పుష్ప సీక్వెల్ డిసెంబర్ 5న విడుదలవుతుంది. డిసెంబర్ 6న రిలీజ్ కావలసిన చావా పోస్ట్ పోన్ అయింది. డిసెంబర్లో డబుల్ ధమాకాని ఆ విధంగా మిస్ అయ్యారు రష్మిక. అయితే అనూహ్యంగా డిసెంబర్ 5న పుష్ప 2తో జనాలను స్పెషల్గా పలకరించడానికి రెడీ అవుతున్నారు సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల. పుష్ప సీక్వెల్ స్పెషల్ సాంగ్ కిసిక్ లో బన్నీతో కలిసి అదిరిపోయే స్టెప్పులేశారు శ్రీలీల. నితిన్తో కలిసి ఆమె నటించిన రాబిన్ హుడ్ ఎలాగూ డిసెంబర్ 20 రిలీజ్ కి రెడీ అవుతుంది. సో సడన్ స్టార్ గా క్రిస్మస్ మంత్ లో ఎంట్రీ ఇచ్చేస్తున్నారు డాన్సింగ్ క్వీన్ శ్రీలీల. వచ్చే ఏడాది ఈ బ్యూటీ చేతిలో రవితేజ సినిమా మాస్ జాతర ఉంటుంది. పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నా అది ఎప్పుడు లైమ్ లైట్ లోకి వస్తుందనే విషయం క్లారిటీ లేదు. సో ఈ డిసెంబర్లో శ్రీలీల చేసే హల్చల్ని బట్టే ఆమె నియర్ ఫ్యూచర్ ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో ఓ అంచనాకు రావచ్చంటున్నారు క్రిటిక్స్. మీరెంతైనా ఊహించుకోండి, అంతకు మించే ఉంటుంది గానీ ఒక్క షేడ్ కూడా తగ్గడానికి వీల్లేనంతగా కష్టపడతాం అంటూ తారక్ ఫ్యాన్స్ కి భరోసా ఇచ్చేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే సినిమా మీద అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇంతకీ సినిమా ఎంతవరకు వచ్చింది? సలార్ సినిమాకు సీక్వెల్ గా సలార్ శౌర్యంగ పర్వాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు ప్రశాంత్ నీల్. దీన్ని బట్టి తారక్ సినిమాను పక్కన పెట్టేశారా అనే అనుమానాలు కూడా బాగానే వినిపించాయి. ఒక సినిమా చేసినంత మాత్రాన ఇంకో సినిమాను పక్కన పెట్టేసినట్టు కాదు, సైమల్టేనియస్ గా రెండింటినీ పట్టాలెక్కిస్తున్నట్టు అని స్ట్రాంగ్ గా చెప్పేస్తోంది నీల్ కాంపౌండ్. ప్రస్తుతం వార్ 2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు తారక్. ఈ సినిమా షూటింగ్ ని ఈ నెలాఖరును గాని వచ్చే నెలలో గాని పూర్తి చేస్తారు. ఆ తర్వాత 2 నెలల పాటు మేకోవర్ కి టైం తీసుకుంటారు. నెవర్ బిఫోర్ అవతార్లో తారక్ ని ఆడియన్స్ కి ప్రెజెంట్ చేయాలి అన్నది నీల్ ప్లాన్. నీల్ డైరెక్షన్లో ఊర మాస్ అవతార్లో కనిపిస్తారట తారక్. ఆయన కెరీర్లో డ్రీమ్ రోల్ ఇదేననే మాటలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య దేవరలో చూసింది జస్ట్ శాంపిలే. అసలైన ఊరమాస్ అవతార్ని 2026లో మా సినిమాలో చూద్దురుగాని అంటూ ఊరిస్తున్నారు కెప్టెన్. నీల్ సినిమా పూర్తి చేశాక దేవర సీక్వెల్ ని తారక్ స్టార్ట్ చేస్తారనే న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతోంది. ఓ పెద్ద సునామీ వచ్చే ముందు చిన్న చిన్న అలలు అలా వస్తూ పోతుంటాయి కదా. ఇండస్ట్రీలోనూ ఇదే జరుగుతోంది. పుష్ప 2 లాంటి మహాసముద్రం వచ్చే ముందు చిన్న సినిమాలన్నీ ఒకే రోజు పోటెత్తుతున్నాయి. వాళ్ళకి దొరికిన ఒక్క డేట్నే అంతా పంచుకుంటున్నారు. అలాని అవేమి తీసి పారేసే సినిమాలేం కావు, అన్నిటికీ మార్కెట్ ఉంది. మరి అవేంటి? డిసెంబర్ 5
ఇండియన్ మోస్ట్ వాంటెడ్ సినిమా పుష్ప 2 రిలీజ్ డేట్ ఇది. చూస్తూ దానికి పోటీగా ఎవరొస్తారు చెప్పండి? అందుకే 2 వారాల ముందే అంతా ఒకేసారి దాడి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా నవంబర్ 22న 4 సినిమాలొస్తున్నాయి. అందులో అగ్రతాంబూల మాత్రం విశ్వక్సేన్ మెకానిక్ రాకీదే. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి సినిమాల తర్వాత విశ్వక్ నటిస్తున్న సినిమా మెకానిక్ రాకీ. దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. మరోవైపు అదే రోజు దేవకీనందన వాసుదేవ సినిమా రానుంది. మామూలుగా అయితే ఈ చిత్రంపై ఆసక్తి తక్కువే. కానీ ప్రశాంత్ వర్మ కథందించడంతో దీనిపై అంచనాలు పెరుగుతున్నాయి. ట్రైలర్ కూడా బాగానే ఉంది. సోలో హీరోగా ఒక్క హిట్ అంటూ చాలా కాలంగా వేచి చూస్తున్న నటుడు సత్యదేవ్. ఈయన హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియన్ సినిమా జీబ్రా కూడా నవంబర్ 22నే రానుంది. ఈశ్వర్ కార్తిక్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ కు చిరంజీవి వచ్చారు. అలాగే బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తోన్న రోటీ కపడా రొమాన్స్ అదే రోజు రానుంది. మరి వీటిలో ఏది పుష్ప 2కు ముందు కిక్కిస్తుందో చూడాలి. మనం ఒకరి కోసం ఆలోచిస్తాం, కానీ ఇంకొకరు మన కోసం ఆలోచిస్తారా? అందరూ అలానే ఆలోచిస్తే బాగుంటుంది కదా. ఆలోచన బానే ఉంది, కానీ ఇంతకీ ఇక్కడ ఎవరి కోసం ఎవరు ఆలోచించారు? వాళ్ల కోసం ఇంకెవరు ఆలోచించడం మానేశారు అంటారా? సూర్య వర్సెస్ శివకార్తికేయన్ అండ్ శివరాజ్ కుమార్ కహానీ చూద్దామా? నేను సీనియర్లకు చాలా గౌరవం ఇస్తాను. సూపర్ స్టార్ రజనీకాంత్ లెజెండ్. ఆయన వేట్యాన్ కోసం గౌరవంగా మా సినిమా పక్కకు తప్పుకుంటుంది అని చెప్పి మరీ సైడ్ ఇచ్చారు సూర్య. వేట్యాన్ రిలీజ్ అయ్యే సేమ్ డేట్కి రిలీజ్ కావాల్సింది నడిపిన్ నాయగన్ కంగువా మూవీ. పక్కా ప్లానింగ్ ప్రకారం నవంబర్ 14న సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు కంగువా టీం. కానీ అసలు చిక్కు ఇక్కడే మొదలైంది. ఆల్రెడీ దీపావళికి రిలీజ్ అయిన అమరన్ సినిమా అక్కడ దుమ్ము లేపుతోంది. అంతగా జనాదరణ పొందిన సినిమాను థియేటర్ల నుంచి తీసేయడానికి ఎగ్జిబిటర్లకు మనసొప్పడం లేదు. అందుకే కంగువాకు థియేటర్లు తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఇటు కర్ణాటకలోనూ శివరాజ్ కుమార్ భైరాతి రణగల్ నవంబర్ 15న విడుదల కానుంది. కర్ణాటకలోనూ థియేటర్ల ప్రాబ్లమే కనిపిస్తోంది. పుష్కలంగా లెక్కకు మిక్కిలి థియేటర్లు దొరికితే తప్ప సూర్య సినిమా అనుకున్న నెంబర్లను బాక్సాఫీస్ దగ్గర చూడలేదు. పొరుగు హీరోల సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా ఇన్నాళ్లు ఇబ్బంది పెట్టిన కాలీవుడ్ ఎగ్జిబిటర్లు ఇప్పుడు సూర్య విషయాన్ని ఎలా సాల్వ్ చేస్తారో చూడాలని అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. సినిమా ఎలా ఉంది అని అడిగితే బాగుందనో బాగా లేదనో యావరేజ్ అనో మాట్లాడుకునే రోజులు పోయినట్టే ఉన్నాయి. ఈ మధ్య సినిమా ఎలా ఉంది అనే ప్రశ్నకి ఓటీటీ దాకా ఆగొచ్చు, లేదు మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్ ఇలాంటి రెస్పాన్సే వినిపిస్తోంది. ఇంతకీ మాటలో నిజం ఉందా? కొన్ని సినిమాలు థియేటర్లలో అంతంత మాత్రం ఆడినా ఓటీటీలో మాత్రం ఇరగదీస్తాయి. మీరు చూసారా? ఈ మధ్యనే చూశాం అంటూ మౌత్ టాక్తోనే వ్యూస్ కొల్లగొట్టేస్తాయి. అయితే ఈ టాక్ ఓన్లీ చిన్న సినిమాలకే పరిమితమవుతోందా? పెద్ద సినిమాలు ఈ లిస్టులోకి రావడం లేదా అనే చర్చ మొదలైంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా దేవరా. ఈ సినిమా థియేటర్లలో వసూలు కొల్లగొట్టింది. అయితే ఓటీటీలో విడుదలయ్యాక దీని గురించి పెద్దగా చడీ చప్పుడు లేదు. అనుకున్న స్థాయిలో ఓటీటీలో మారుమోగలేదు ఈ మూవీ. సేమ్ ఇంతకుముందు కల్కి విషయంలోనూ అదే జరిగింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో డార్లింగ్ నటించిన కల్కి రిలీజ్ అయినప్పుడు ఆ గ్రాండియర్ని చూడాలంటే ఖచ్చితంగా థియేటర్లలోకి వెళ్లాల్సిందే. అక్కడ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా అనే మాటే ఎక్కువగా వినిపించింది. ఓటీటీలో సినిమా విడుదలైన తర్వాత కూడా అదే అభిప్రాయానికి ఎక్కువ ఓట్లు పడ్డాయి. RRR విషయంలోనూ ఇలాంటి మాటే వినిపించింది. విజువల్ ఫీస్ట్గా ఉండే సినిమాలను థియేటర్లలోనే చూడటానికి జనాలు ఇష్టపడుతున్నారు అన్నది ఈ సినిమాల రిజల్టులు చెప్పకనే చెప్పిన విషయం. సో థియేటర్లలోకి జనాలు రావడం లేదన్న మాటను పక్కన పెట్టి ఎంత విజువల్ ఫీస్ట్ ఇచ్చాం అనే దాని మీద మేకర్స్ ఫోకస్ పెంచాల్సిన టైం వచ్చేసిందనమాట. సో చూసారు కదా, ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జారిసోయో.